పక్కన గొడుగుది నాకు సైడ్ ఈరోజు దొడ్డంపల్లి గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు వైఎస్ఆర్సీపీ నాయకుడు కృష్ణారెడ్డి గారిని అక్రమంగా 65 రోజులు అతనికి సంబంధం లేని విషయంలో కావాలని కేసులు పెట్టి కావాలని ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు కావాలని లోకల్ లీడర్స్ అందరూ కలిసి ఆ రోజు వినాయక చవితి 2 రోజుల ముందు రోజు కావాలని గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆ ఊర్లో ప్రశాంత వాతావరణంలో ఎప్పుడు వినాయక చవితి జరుగుతూ ఉండేది. కానీ కావాలని చెప్పేసి కొంతమంది టీడీపీ నాయకులు గిద్దర్ల నుంచి కొంతమంది వచ్చేసి టౌన్లో కొంతమంది కలిసి వాళ్ళ ఇంటి మీద మన పార్టీకి సంబంధించిన ఇంటి ముందు మీద బాణాసంచా కాల్చి చిన్న గలబా జరిగింది వాస్తవం. కానీ ఏ సంబంధం లేకుండా కృష్ణారెడ్డి గారు ఇంట్లో ఉన్నప్పుడు ఆ తగాదు జరిగిన తర్వాత లాస్ట్ మినిట్లో వచ్చేసి తగాదు తప్పించి ఆ దెబ్బలు తగిలిన వాళ్ళని 108లో హాస్పిటల్ పంపించే క్రమంలో అతను హెల్ప్ చేసిన పెద్ద మనిషిని కావాలని చెప్పేసి ఆ గ్రామంలో పెద్ద నాయకుడిని కృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలి. కృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు బయటికి రారు. కావాలని చెప్పేసి ఒక దౌర్జన్యంగా దగాగా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద పగబట్టి ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు దౌర్జన్యంగా మమ్మల్ని అణిచివేయాలని చెప్పేసి పోలీసులకు కేసులు పెట్టి అణిచివేయాలని చెప్పేసి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసి కృష్ణారెడ్డి గారిని 65 రోజులు నిర్బంధం చేయడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. వైఎస్ఆర్సీపీ నాయకులు గాని కార్యకర్తలు గాని ఇటువంటి కేసులకు ఎవరు భయపడే పరిస్థితి లేదు. జగన్మోహన్ గారి నాయకత్వంలో ఇక నాగార్జున నాయకత్వంలో ప్రతి ఒక్క కార్యకర్తకి మేము పార్టీ ఆ కేడర్ మొత్తం పూర్తి సపోర్ట్ ఉంటుంది. కానీ ఆ బాధ ఒకటే, గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక అరాచకమైన సంస్కృతి ఈ పార్టీ వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడికి పోయినా వైఎస్ఆర్సీపీ మీద చిన్న కేసు పెట్టినా కూడా 109(1) బార్ పెట్టేసేసి కావాలని చెప్పి ఈక్వల్ టు 307 కేసు పెట్టి చిన్న కేసు కూడా అసలు ఆ గ్రావిటీ లేకపోయినా ఆడ తగాదాలు ఎక్కువ జరగకపోయినా ఎవరు కత్తులతో దాడి చేయలేదు, ఎవరు మర్డర్లు చేసే పరిస్థితి లేదు. కావాలని చెప్పేసి ఆ కేసులు పెట్టేసి 10 సంవత్సరాల పైన కేసులు పెట్టేసి నిర్బంధం చేయాలని చెప్పి కావాలని చేస్తున్నారు. కాబట్టి అయ్యా గమనించండి, పోలీసు వ్యవస్థలు కూడా సీఐలు కానీ డీఎస్పీలు కూడా చెప్తున్నాను, నిజంగా గ్రావిటీ లేని విషయాన్ని కావాలని చెప్పేసి మీ పైన ఎమ్మెల్యేలు మినిస్టర్లు చెప్పారని చెప్పేసి కావాలని ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి ప్రజాస్వామ్యంలో రక్షక భటులు ఉంది, శాంతి భద్రతలు కాపాడాల్సిన విషయం పోయి మీరే శాంతి భద్రతలు అఘాతం చేస్తే నిజంగా చాలా బాధాకరంగా ఉంది. దీన్ని పూర్తిగా ఖండిస్తూ కృష్ణారెడ్డి అన్న గారికి వైఎస్ఆర్సీపీ తరఫున పూర్తిగా అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ రోజు కృష్ణారెడ్డి గారి కోసం ఇంతమంది వందలాది మంది వచ్చారంటే, ఇంత వర్షంలో కూడా వచ్చాయంటే ఆయన మంచితనం. అటువంటి అమాయకుడి మీద కావాలని నిర్బంధం చేశారు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కావాలని ఆయన సపోర్ట్కి ఎంతమందికి మద్దతుగా వచ్చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ గ్రామస్తులకు కూడా మరీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈ వర్షం ఈ అల్పపీడనంలో ఈ తుఫాను ప్రాంతం ఉంది కాబట్టి ఈ తుఫాను వల్ల కూడా ప్రకాశం జిల్లా ప్రజలందరూ కానీ రైతులు కానీ ముఖ్యంగా మహిళలు కానీ పిల్లలు కానీ 65 రోజుల తర్వాత ఈరోజు దొడ్డంపల్లి కృష్ణారెడ్డి గారు సీనియర్ నాయకులు గిద్దలూరు మండలం దాదాపు 40 సంవత్సరాల నుంచి మండలంలో ఎవరిని అడిగినా కూడా ఎటువంటి వివాదాస్పదాలు లేకుండా ఎటువంటి ఘర్షణ లేకుండా ప్రతి ఒక్క పార్టీలో ఉండే ముఖ్య నాయకుల్ని గౌరవిస్తూ అన్ని విధాలుగా 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. కానీ మొదటిసారి పెద్ద మనిషిగా ప్రవర్తన చేసిన ఆ ఊరిలో జరిగిన సంఘటనలో కూడా మధ్యవర్తిగా వెళ్ళి ఎవరు గొడవ పడొద్దండి, ఎవరింటికి వాళ్ళు వెళ్ళండి అన్న కేసులో ఇరికించి అదే పనిగా 65 రోజులు ఒక్కసారి ఆలోచన చేయండి. 10 రోజుల్లో బెయిల్ రావాల్సింది 65 రోజుల వరకు పొడిగించారు అంటే దాదాపు ఎటువంటి సమస్య లేని కేసులో అదే పనిగా పురమాయించి లేనిపోని అన్ని కల్పించి ఈరోజు దాదాపు 65 రోజులు పొడిగించారు బెయిల్ కోసం. ఇది చాలా చాలా దారుణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తూ వారి కుటుంబం అన్ని విధాలుగా దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి సేవ చేస్తూ ఉన్నారు. దొడ్డంపల్లి కృష్ణారెడ్డి గారు దాదాపు 40 సంవత్సరాల నుంచి అన్ని విధాలుగా ప్రతి పంచాయతీలో మంచి పనులు చేస్తూ ప్రతి ఒక్క నాయకుల్ని కార్యకర్తల్ని కలుపుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. మరొక్కసారి ఈరోజు వారు బెయిల్ నుంచి బయటికి రావడం, ఆ సమయంలో జిల్లా అధ్యక్షులు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఇక్కడికి రావడం, దాదాపు మండలం నుంచి ప్రతి ఒక్కరు, నియోజకవర్గం నుంచి ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరు ఇక్కడికి తరలి వచ్చి వారిని జైలు నుంచి బెయిల్ నుంచి బయటికి పెట్టుకున్నప్పుడు
వారిని స్వాగతిస్తూ ప్రతి ఒక్కరు ముందుకు వెళ్తా ఉన్నారు. మరొకసారి ఈ సమస్య ఏదైతే ఉందో వారిని అనవసరంగా అన్ని విధాలుగా కక్షపూరితంగా వారిని ఏదైతే ఈ 65 రోజులు హింసించినారో ఖచ్చితంగా ప్రతి ఒక్కటి గుర్తుంచుకొని మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతూ మరొకసారి అధ్యక్షుడు గారు చెప్పిన విధంగా ఈ తుఫాను ప్రమాదం మీద ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతాం.